సత్య సువార్త కార్యక్రమం ద్వారా దేవుని వాక్యం ఉంచున్న ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములండి. ప్రియులారా, గత పాఠంలో మనం అపోస్తలుల యొక్క అధికారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు అపోస్తలుల యొక్క బోధన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అపోస్తలులు యేసుక్రీస్తు వారిని గురించి ఏమని బోధించారో మనం తెలుసుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏమయ్యారంటండి? ఆదియందు వాక్యం ఉందంట. ఆదియందు వాక్యం ఉంది. అయితే ఆ వాక్యం ఎక్కడుంది? ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది. అంతేకాదు, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండటమే కాదు, వాక్యము దేవుడై కూడా ఉన్నాడంట. వాక్యము దేవుడై ఉండేది. దేవుడై ఉన్న ఆ వాక్యమై ఉన్న ఆ దేవుడు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేది. వాక్యమై ఉన్న దేవుడు ఆదియందు దేవుని దగ్గరే ఉన్నాడంట. అయితే సమస్తము ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చూడండి, ఆదియందు ఉన్న వాక్యము, దేవుని దగ్గర ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము, ఆ వాక్యము ద్వారానే సమస్తమును కలిగి ఉన్నదంట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగెను అనేసని ఇక్కడ యోహాను భక్తుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు చూసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చూడండి, దేవుని వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై ఉన్న వాక్యము, ఆయన దేవునితో సమానముగా ఉన్న వాక్యము, దేవునితో సమానముగా ఉన్న వారై ఉన్న ఆ వాక్యమై ఉన్న దేవుడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండియు, దేవునితో సమానముగా ఉండిన వాడై ఉండియు, ఆయనతో ఉండి ఆయనను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ఆయన ఏం చేశాడు? ఆయనతో సమానముగా ఉండాలి, ఆ దేవునితో సమానముగా ఉండటమే భాగ్యము, అదే భాగ్యం, అది నాకు అని అనుకోకుండా ఆయన ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. దేవుడై ఉండి, దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి కూడా ఆయన ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని మనుషు రూపమును దాల్చి మానవ రూపమును దాల్చి, మానవుడు ఎలా పుడతాడో అలాగే పుట్టి, కన్య మరియ గర్భమున ఆయన పుట్టి మనుషుల యొద్దకు రావటం కోసమై మనుషు రూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. దేవునితో సమానముగా ఉన్నవాడు ఆయనతో ఉండటమే భాగ్యమని ఎంచుకోకుండా, ఆయనతో ఉంటే నాకు చాలు, దేవునిగా ఉంటే చాలు అనుకోకుండా తన్ను తాను పూర్తిగా తగ్గించుకొని, అంతేకాదు మనుషుని రూపమే దాల్చటమే కాదు, ఈ మనుషుల కోసం తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఉన్నాడంట. ఈ మానవ జాతి కోసము తన్ను తాను రిక్తునిగా చేసుకొనటం నిమిత్తమే ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా అపోస్తలులు చూచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకంతేకాదు, ఆయన ఈ లోకానికి రావటమే కాదు, యోహాను సువార్త 21వ అధ్యాయం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 21వ అధ్యాయము
25వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన ఈ లోకములోకి రావటమే కాదు, ఆయన ఈ మానవ స్వరూపములో ఈ లోకమునకు వచ్చి ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశాడంట. ఎన్నంటే ఎన్నో ఉన్నాయి. కాకపోతే బైబిల్ గ్రంథములు కొన్ని మాత్రమే వ్రాయబడి ఉన్నాయి కానీ పరిశుద్ధ గ్రంథములు కొన్నే రాయబడి ఉన్నాయి. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారంట. వార్త 21 అధ్యాయం 25 వచనంలో మనం చూసినట్లయితే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు. అంటే ఈ దీనిలో రాయబడిన పరిశుద్ధ గ్రంథములో రాయబడినవి ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములే కాకుండా ఇంకను అనేకమైన కార్యములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని యోహాను భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆ 33.5 సంవత్సరములో ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అవన్నీ కూడా వివరించి రాస్తే భూలోకమైనను అన్ని పుస్తకాలు రాసినా కానీ ఇంకా మిగిలే ఉంటాయంట. అంటే అన్ని అద్భుత కార్యాలు యేసుక్రీస్తు వారు ఈ లోకములో చేసినట్లుగా అపోస్తులుడైన యోహాను గారు వారు అపోస్తులందరూ కూడా ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఆయన దేవుడయ్యుండి తాను తగ్గించుకొని మానవ రూపంలో కన్యమరియ గర్భముని ఈ లోకముకు రావటం వారు చూశారు. ఆయన భూలోకంలోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటం వాడు చూశారు. ఆయన చేసినవన్నీ కూడా వివరించి రాయేస్తే ఈ భూలోకమైనను చాలదన్నంతగా అన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినట్లుగా అపోస్తులు చూశారు. అంతేకాదు ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటమే కాదు కానీ ఆయన అసలు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఆయన ఈ భూలోకాన్ని ఎందు నిమిత్తమై రావలసి వచ్చింది, తాను ఎందుకు రిక్తునిగా చేసుకొని ఉన్నాడు అనేసానంటే ఆయన ఈ మానవుల కోసం ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకంటే మరి సకల మానవులందరూ కూడా పాపంతో అలనాడు అవ్వ ఆదాముల దగ్గర నుంచి త్రోవ తప్పిపోయి దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా అనేక మంది ద్వారా హెచ్చరించినను, ఆ యొక్క ధర్మశాస్త్రం అనే చట్టము ద్వారా వారిని మార్చాలని చూచినను మానవ జాతి మారలేదు. వారందరూ పుట్టిన ప్రతి మానవాళ్ళు నరకానికే వెళ్ళిపోతున్నారు. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక సంబంధమైన సకల దుష్టత్వంతో నిండిపోయి అలాగే చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ విధముగా అందరూ నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడు వాక్యమై ఉన్న దేవుణ్ణి, తండ్రి అయిన దేవుడు వాక్యమై ఉన్న దేవుణ్ణి తన కుమారుని యొక్క పేరు పెట్టి, ఆయన కూడా దేవుడే కానీ ఈ లోకానికి రావాలంటే ఎవరని ఏమని చెప్పాలి, అందుకనే దేవుడు తండ్రి అయిన దేవుని కుమారుడు అనేసి చెప్పుకొని ఆయన కుమారుని పేరట వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవ దేహాన్ని ధరించుకొని వచ్చి సకల మానవాళి పాపాలకు తగిన శిక్ష అంతా ఆయన శరీరం మీద వేసుకొని ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడి ఆయన రక్తం అంతా కూడా ఆఖరి బొట్టు వరకు కార్చి ఆ మానవుల పాప దోషములన్నీ కూడా ఆయన మీద భరించి ఆయన ఆ విధముగా మృతి పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆ విధంగా మృతి పొందిన విషయాలన్నీ కూడా అపోస్తులు చూచారు. అందుకే మన కోసం అవన్నీ వ్రాసి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన అద్భుతాలు, ఆయన మరణించిన విధానం, అందుకనే ఇక్కడ అంటున్నారు యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చంపాలని అలనాడున్న రాజులు, అధికారులు వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని చంపటం కోసం చూస్తూ ఉంటున్నారు. చంపటానికి చూసి ఆయన పట్టుకోవటానికి వచ్చారు. యోధ యేసుక్రీస్తు వారిని పట్టించటానికి ఆయన ప్రయత్నం ఆయన చేసి
ఆయన పట్టించడం కోసమై యేసుక్రీస్తు వారి వద్దకి బంట్రోతులతో కలిసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బంట్రోతులు వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు అప్పుడు పేతురు వారిని యేసుక్రీస్తు వారిని పట్టుకొని వెళ్ళటానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడు అనేసానంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఆ యొక్క అతన్ని పట్టుకొనటానికి యేసుక్రీస్తు వారిని పట్టుకొనటానికి బంట్రోతులు ఆ యొక్క అధికారులు వచ్చినప్పుడు ఆ యొక్క పేతురు సీమోన్ అనబడిన పేతురు అతని యొక్క చెవిని నరికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ చెవిని తెగగొట్టినప్పుడు అప్పుడు యేసు ప్రభు వారు అతను ఆ యొక్క పేతురుని గద్దించారు. నువ్వెందుకు ఇలాంటి చేస్తున్నావు? కత్తి వారు కత్తితోనే మరణిస్తారు. అట్లాగే నువ్వు అలా చేయొద్దు. ఎందుకంటే వారు నన్ను పట్టుకోవటానికి వచ్చారు, కానీ నాకు ముందుగానే తెలుసు, నేను సిద్ధపడే వచ్చాను. దేవుడు నన్ను ఈ లోకానికి పంపించిందే ఈ పని కోసం, ఈ పని చేయటం కోసం. వారు అందుకనే నేను ఈ విధముగా నేను బలి అవ్వటం కోసమే నేను వచ్చాను. సకల మానవాళి యొక్క పాపం నా మీద వేసుకొని పశువులాగా నేను బలి అయిపోవటం కోసమే నేను వచ్చాను. ఇది జరగవలసి ఉన్నది. నువ్వెందుకు ఆటంకపరుస్తున్నావు? నువ్వెందుకు అలా చేస్తున్నావు అనేసనని యేసు ప్రభు వారు పేతురుని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆయన ఆ విధముగా అంటే ఒక గిన్నెలాగా పోల్చారు ఆ యొక్క కార్యక్రమం మొత్తాన్ని. యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావటం, సకల మానవాళి పాపమంతా కూడా ఆయన గిన్నెలో పోసినట్టు, ఆ గిన్నెలోనిది ఆయన త్రాగినట్లుగా అది ఒక క్రియ. ఆయన మరణాన్ని, ఆయన శ్రమలు, మరణము, పునరుద్ధానం అదంతా కూడా ఒక క్రియ. ఆ క్రియ మొత్తాన్ని ఒక గిన్నెతో పోల్చాడు. ఈ గిన్నెలోనిది నేను త్రాగటానికే ఈ లోకానికి నేను వచ్చాను. అది నేను త్రాగితే కానీ ఈ లోకానికి రక్షణ కలగదు అనేసనని ప్రభువారు పేతురుకి హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనేను. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె ఏ గిన్నె? నేను వచ్చిన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే ఇది. ఈ మరణము కోసమే, సకల మానవాళి కోసం నా యొక్క రక్తాన్ని చిందించటం కోసమే వచ్చాను. ఈ గిన్నెలోనిది తండ్రి నాకు ఈ పనిని అప్పగించాడు, ఇది త్రాగమని నాకు అప్పగించాడు, నన్ను ఈ లోకానికి పంపించాడు. తండ్రి నాకు చెప్పినప్పుడు నేను ఈ పని చేయకుందునా? అందుకనే నువ్వెందుకు ఇలాంటి పని చేస్తున్నావు అనేసనని ప్రభువారు పేతురుని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన ఈ లోకానికి వచ్చారు, సకల మానవాళి పాపము నిమిత్తమై ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. అనేసానంటే యోహాను సువార్త 19వ అధ్యాయం అంతా కూడా మనం చూసినట్లయితే ఆయనను పట్టుకొని వెళ్ళిన తర్వాత ఆయా రాజుల దగ్గరికి త్రిప్పుకుంటూ అక్కడని తిప్పి ఆయన హింసించి సరైన ఆహారము లేకుండా, నీళ్లు లేకుండా అందరూ తిట్టి నానా భయంకరమైన హింసలు పెట్టారు. భయంకరమైన హింసలు పెట్టి ఆయనని సిలువకు అప్పగించి ఆయన యొక్క ఒంటి మీద అంతా కూడా 39 కొరడా దెబ్బలు కొట్టి, ఆ కొరడా దెబ్బ అంటే ఆ దెబ్బ కొడితే ఆ యొక్క ఒంటి మీద వేసి అది కొరడాని లాగినప్పుడు శరీరం అంతా కూడా చీల్చుకొని వస్తుందంట. ఆ విధంగా ఆయన శరీరం అంతా కూడా నలగొట్టబడింది. ఆయన రక్తం అంతా కూడా ఆఖరి బొట్టు వరకు కార్చబడినది. ఆ విధముగా ఆయన మరణము పొందాడు. ఆ విధముగా అంత హింసలు ఆయన అనుభవించినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూడగలుగుతామండి. ఆ విషయాలన్నీ కూడా అపోస్తులు ఆయనను చూచారు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు మానవ శరీరముగా రావటం వారు చూశారు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం వారు చూచారు. ఆయన శ్రమ పడటం వారు చూశారు. ఆయన చనిపోవుట కూడా వారు చూచారు. ఆయన తిరిగి లెగవటం కూడా వారు చూశారు. తండ్రి ఆయనను లేపాడు. ఆయన ఆ విధముగా శ్రమలన్నీ అనుభవించి ఆ సిలువ మీద ఆయన ప్రాణాన్ని విడిచాడు.
సిలువ మీద ఆయన ప్రాణాన్ని విడిచిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆయనను పాతి పెట్టబడటం వాళ్ళు కన్నులారా చూచారు. యేసుక్రీస్తు వారు శ్రమలు పొందటం, చనిపోవటం కన్నులారా చూశారు. పాతి పెట్టడం కన్నులారా చూచారు. ఆయన తిరిగి లేవటం కూడా వారికి తెలుసు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 32 నుంచి మనం చూద్దామండి. 32వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆయన మరణము పొందాడు, ఆయన సిలువ మీద శ్రమలు అనుభవించాడు, ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఆ యేసుని దేవుడు లేపాను. ఏ దేవుడైతే ఆయన ఈ లోకానికి పంపించారో మానవ రూపంలో, ఆ దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు చేసిన క్రియలన్నీ కూడా చూచారు. ఆయన మరణము పొందినంతగా ఆయన వేదన అంతా కూడా ఆయనకు తెలుసు. అన్నీ అనుభవించి ఆయన మీద వేసుకొని రక్తం అంతా కూడా కార్చిన తర్వాత ఆయన చనిపోవటం దేవునికి తెలుసు. ఆయన చనిపోయిన తరువాత దేవుడు అతనిని లేపెను. అతను లేపిన సంగతి కూడా అపోస్తులులకు తెలుసు. అందుకనే వారు అంటున్నారు, దీనికి మేమందరము సాక్షులము. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అనేసనని అపోస్తులు చెప్పుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన రావటం తెలుసు, ఆశ్చర్య కార్యాలు తెలుసు, మరణము తెలుసు, ఆయన తిరిగి లేవటం తండ్రి అయిన దేవుడు ఆయన తిరిగి లేపిన సంగతి కూడా అపోస్తులులకు తెలుసు. అంతేకాదు వారు తిరిగి లేవటం వారికి తెలుసు. అయినా సరే ఒకానొక సందర్భంలో ఏం జరిగిందంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన యేసును తండ్రి అయిన దేవుడు లేపాడు. అది వారందరూ చూచారు. అయినా ఇక్కడ ఏమంటే ఒక శిష్యుడు ఏం చేశాడంటే అనుమానపడుతున్నాడు. అవునా, నిజంగానే ఈయన తిరిగి లేచాడా, ఈయనేనా అనేసని తన మనస్సులో ఆలోచించుకొనుచుండగా, ఇక్కడ ఏం జరిగిందంటే 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచుము. అంటే ఆయన తిరిగి లేచాడు గనుక, ఆయనకి మేకులు కొట్టిరు గనుక, యేసుక్రీస్తు వారిని ఆయన సిలువ మీద పెట్టి మేకులు కొట్టారు గనుక, ఆ యొక్క మేకులు కొట్టిన నా గాయాలలో నీ చెయ్యి పెట్టి చూడు, నేనే ఆయనను నువ్వు తెలుసుకో. నా పక్కలో బళ్ళెముతో పొడిచారు కదా, నా పక్కలో ఉన్న గాయాన్ని నువ్వు చూడు, నువ్వు చూసి పూర్తిగా నమ్ము. అంతేగాని అవునా కాదా అనేసని అవిశ్వాసముగా మాత్రం నువ్వు అలా ఉండొద్దు. ఇంకా నీకేమైనా డౌట్ ఉంటే నీకు చెప్పు, పూర్తి వివరాలు నేను చెబుతాను. నా గాయములో నీ వేలు పెట్టి చూడు, నీవు అవిశ్వాసముగా ఉండకుండా విశ్వాసమై ఉండుము అనేసని ఆ యొక్క తన శిష్యుడితో ఇక్కడ చెప్పినట్లుగా, తోమాతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఏ విధముగానైతే ఆయన చనిపోయాడో తిరిగి లేవటం అపోస్తులు చూచారు. ఆయన గాయములలో వేలు పెట్టి మరీ అపోస్తులు చూచారు. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే, ఆయన చనిపోవటం చూచారు తెలుసు గనుక, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ ఈ లోకంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి గురించి అంతకుముందు అనేక మంది ప్రవక్తలు ఏ విషయాల గురించి అయితే, యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఎలా పుడతాడు, ఏ విధముగా పెరుగుతారు, ఏ విధముగా చనిపోతారు, ఏ విధముగా తిరిగి లేస్తారు, ఏ విధముగా సంఘమును
స్థాపిస్తాడు. ఆ విషయాలన్నీ ప్రవచనాల్లో ఏమైతే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ ఆ విషయాలన్నిటిని కూడా అపోస్తులు అక్కడున్న ఇశ్రాయేలీయులకి వినిపించి, మీరందరూ ఇలాంటి అంత వాక్యమై ఉన్న దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకమునకొచ్చి ఎన్నో నేనే దేవునిని కుమారుణ్ణి అనేసని అనిపించుకోనటం కోసం, ఆయనే దేవుని కుమారుడని అందరికీ తెలిసేలాగా చేయటం కోసమై ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు. అయినా సరే మీరు ఆయన నమ్మలేదు. అయినా సరే మీరు నమ్మరని ఆయనకు తెలుసు. ఆయన చంపుతారని తెలుసు కూడా ఆయన సిద్ధపడి వచ్చారు. ఆ విధముగా ఆయన చంపిన వారిలో మీరు ఉన్నారు. అందుకని ఈ విషయాలన్నీ తెలియకుండా అనవసరంగా మీరు ఆయన్ని చంపివేశారు అనేసని అపోస్తులు పేతురును కడమ అపోస్తులు అందరూ ఆ విషయాలన్నిటిని కూడా ప్రవచనాలన్నీ ఎత్తి చూపించి వాళ్ళకి వివరించినప్పుడు వారందరంట చాలా బాధపడ్డారంట. అయ్యో, ఆ వాక్యమై ఉన్న దేవుడు తన్ను తాను తగ్గించుకొని మనిషి రూపంలో మా దగ్గరకు వచ్చి మా భారములకు ఆయన పాప భారములకు తగిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మేము చంపివేశామా? ఆయన అంత గొప్పవా? ఆయన్ని మేము చంపాం కదా, మా పాపాలకి క్షమాపణ లేదేమో, మేమేం చేయాలి ఏంటి అనేసని వారిలో వారు పశ్చాత్తాపపడుతూ వారు ఆ యొక్క అపోస్తులను అడుగుతున్నారంట. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో చూసినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీయుల వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఈ యేసుని దేవుడు లేపాడు. లేపటం మేము కన్నులారా చూచాము. ఆ యేసునే దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభువు అంటే రాజు. దేవుడు అభిషేకించి, క్రీస్తు అనే పదమునకు అభిషక్తుడు కనుక అభిషేకించి ఆయన ప్రభువుగా అంటే రాజుగా నియమించారు. ఆయన రాజ్యములో అందరూ చేర్చబడాలని ఆ విషయాలన్నీ అపోస్తులు వివరించి చెప్పినప్పుడు వారి మాటలన్నీ కూడా విని 37వ వచనములో వారి మాటలు విని హృదయములో నొచ్చుకొని, అంటే హృదయములు నొచ్చుకొనటం అంటే గుచ్చుకోవటం అనమాట, పొడవబడటం అని అర్థం. వారి యొక్క హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమును బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. అప్పుడు ఈ విధముగా ఏమంటే, అయ్యో మేము ఇంత ఘోర పాపం చేశాను, మా పాపాలకు క్షమాపణ లేదా అని అపోస్తులను ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు ఆయన పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొందండి, మీ పశ్చాత్తాపడి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తీసము పొందుడు, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము మీ మీదకు వచ్చిద్ది కనుక మీరు పరిశుద్ధులుగా ఉంటారు, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేసని చెప్పారు. ఇంకా వారు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారితో హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఆ విధముగా యొక్క యేసుక్రీస్తు వారి గురించి అనేక విషయాలు చెప్పినప్పుడు వారు మారు మనసు పొంది వారందరూ కూడా పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందారంట. ఆ రోజునే ఒకే రోజు ఇంచుమించుగా సుమారు 3,000 మంది బాప్తిస్మము పొంది చేర్చబడ్డారంట. ఎక్కడికి చేర్చబడ్డారు? ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఆయన లేపి, యేసుక్రీస్తు వారిని లేపి ఆయనను అభిషేకించి, క్రీస్తు అనే మాటకు అభిషక్తుడు అని అర్థం కదా, ఆయన్ని అభిషేకించి, ప్రభు అను మాటకు రాజు కదా, ఆయనను అభిషేకించి ప్రభువుగాను రాజుగాను ఆయన్ను నియమించారు గనుక ఆ యొక్క రాజుగారి యొక్క రాజ్యానికి ఇంచు 3,000 మంది ఒకే 3,000 మంది చేర్చబడ్డారు. ఈ 3,000 మంది
క్రీస్తు యొక్క రాజ్యములో ఉన్నారు. అంటే బాప్తీసులు తీసుకొని వారందరూ కూడా క్రీస్తు రాజ్య నివాసులై ఉన్నారు. ఆ రోజున ఇంచుమించు 3,000 మంది ఆయన రాజ్యంలో చేర్చబడ్డారు. ఇంకను అనేక విధములైన మాటలు చెబుతూ ఉండటే ఇంకా అనేక మంది మారు మనసు పొందుతూ ఉన్నారు. వారందరూ కూడా రక్షణ పొందుతున్నట్లుగా అనేక మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 3,000 కాదు, వారు 3,000 మళ్ళీ వాళ్ళ యొక్క గృహాలకు వెళ్ళి పండుగ రోజున వచ్చారు వాడు. ఇంకా వారు ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిన తర్వాత వారు అనేక మందికి దేవుని యేసుక్రీస్తు వారిని గురించి అనేక విషయాలు చెప్పినప్పుడు వారందరూ కూడా రక్షింపబడి అనేక మంది బాప్తీసం తీసుకున్న వారందరూ కూడా ఆ యొక్క రాజ్యములో క్రీస్తు యొక్క రాజ్యములో చేర్చబడుతూ ఉంటున్నారంట. అసలు ఈ క్రీస్తు యొక్క రాజ్యములో చేర్చబడిన వారందరూ ఎవరు? క్రీస్తు యొక్క రాజ్య నివాసులు. క్రీస్తు రాజ్య నివాసులు. ఎందుకు ఇప్పుడు క్రీస్తు నామములో ఎందుకని బాప్తీసం పొందాలి? రక్తము వలన పాప క్షమాపణ జరుగుతుందని ఒక పద్ధతి అనేది ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన అది ఒక నియమము. రక్తము చిందించుట ద్వారా పాప క్షమాపణ జరుగుతుంది. ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి కనుక ఆయన రక్తమును చిందించుట వలన పాప క్షమాపణ సకల మానవాళికి పాప క్షమాపణ జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనాలు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని వారిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని దీన్ని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరు త్రాగుడి, అది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమి రక్తం అంటండి? అనేకుల కొరకై అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందింపబడుతున్న నిబంధన రక్తము గనుక ఆ యొక్క రక్తము, నిబంధన రక్తమును, ఆ నిబంధన రక్తము ద్వారా మనం కడగబడుతున్నాం కనుక, ఆ నిబంధన రక్తము ద్వారా మనం కడగబడుతున్నాము కనుక, ఆయన రాజ్యంలో మనం చేర్చబడుతున్నాం కనుక ఆయన రక్తమును మనము తీసుకోవాలి. అంటే ఆయన యొక్క శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షారసమును మనము తీసుకొనవలెను అనేసని దేవుడు ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఏమి రక్తము? నిబంధన రక్తము. దీనిని చేయటం ఏంటంట? క్రొత్త నిబంధన అంట. ఈ విధముగా చేయటము క్రొత్త నిబంధన. ఆయన శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును, ఇది తీసుకొని తినుడి, ఇది తాగుడి, ఇది నిబంధన రక్తము. ఏ నిబంధన అంటే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో
మనము ఈ భోజనము చెయ్యాలి. క్రొత్త నిబంధనలో రక్షింపబడిన ఎవరు రక్షింపబడి బాప్తీసం తీసుకొని దేవుని యొక్క రాజ్యములో చేర్చబడ్డారు కదా, క్రీస్తు యొక్క రాజ్యములో చేర్చబడిన వారందరూ కూడా ఈ యొక్క నిబంధన రక్తమును, ఈ క్రొత్త నిబంధన అంటే ఒడంబడిక, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందం, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య చేసుకునే ఒక ఒప్పందం లాంటిది పాత నిబంధన. పాత నిబంధనలు అక్కడ ఏం ఒప్పందం చేసుకున్నారు? అక్కడ కూడా రక్తము, పశువుల యొక్క రక్తము ద్వారా పాపక్షమాపణ జరిగేది. అందుకని అందరూ వెళ్ళి యొక్క పశువుల ద్వారా వారి యొక్క పాపముల నిమిత్తమే పశువులను తీసుకొని వెళ్ళి బలి అర్పించేవారు. అది ఒక ఆజ్ఞగా అంతకుముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలా అర్పించేవాళ్ళు. అదే విషయాన్ని ఒక ఆజ్ఞల రూపంలో మోషే గారికి 10 ఆజ్ఞలను ఇచ్చి 10 ఆజ్ఞలను ఈ విధముగా రక్తము వలనైనా ఈ పరిశుద్ధమైన రక్తము చిందించుట ద్వారా పాపక్షమాపణ జరుగుతుంది అనేసి ధర్మశాస్త్ర చట్టములో అది కూడా ముఖ్యమైనదిగా పెట్టి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారే అందరి కొరకు ఒక్కడే ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తమును చిందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధనలో పశువుల రక్తము, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చిందింపబడినది గనుక మనము రక్షింపబడిన క్రీస్తు రాజ్యములో చేర్చబడిన మనమందరము ఆ యొక్క ప్రభువు యొక్క భోజనాన్ని మనం తీసుకోవాలి. ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును మనం తీసుకోవాలంటే శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, రక్తమునకు సాదృశ్యంగా ద్రాక్షారసము తీసుకొనవలెను. ఆయన రాజ్యములో ఉన్న ముఖ్యమైన ఆజ్ఞ ఏది? క్రీస్తు రాజ్యములో ఉన్నది ముఖ్యమైన ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ మనం చేయవలసింది ఏదైనా ఏమిటి అనేసనంటే ఈ యొక్క ఆయన యొక్క శరీరమును, రక్తమునకు సాదృశ్యంగా ప్రభు భోజనాన్ని మనం తీసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క ఆర్డర్. మరి ఇది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఏ రోజు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడుకున్నారు. అంటే ఎప్పుడు తీసుకోవాలి ఈ రొట్టె విరుచుట? ఎప్పుడు మనం ఈ రొట్టె ద్రాక్షారసం మనం ఎప్పుడు తీసుకోవాలి? ఆదివారమును తీసుకోవాలి. ఎందుకని ఆదివారం మాత్రమే ఎందుకని తీసుకోవాలి అంటే ఆదివారము నాడే ఆయన తిరిగి లేచిన రోజు. ఆదివారము ఆయన రోజు. ఆదివారము ప్రభువు దినము, అంటే ప్రభువు రోజు, ఆయన తిరిగి లేచిన రోజు గనుక ఆయన జ్ఞాపకం చేసుకోవటం కోసం మనం అందరము కూడా సమాజముగా మనం కూడుకొనుచున్నాం. సమాజముగా కూడుకొనటం కూడా ఆజ్ఞే. మనమందరము కూడా సమాజం 2వ అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనకు చెప్పబడిన రీతిగా మనమందరం కూడా సమాజముగా కూడుకొని సమాజముగా కూడుకొని 42వ వచనంలో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే అందరూ కూడా సమాజముగా కూడుకొని ఎక్కడ హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడగలుగుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడటం మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినమున సమీపించుటకు మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఎలాగూ చేయుచు ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకొనవలెను. ఆ దినమున అంటే ఆదివారమున అందరూ కూడా సమాజముగా కూడుకొని ఒకరినొకరు పురికొల్పుకొని సమాజముగా కూడుకొని ఒకరికొకరు పురికొల్పుకొని ప్రార్థన యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. ఈ విధముగా ప్రతి ఆదివారం ప్రభు రోజున గనుక ప్రభు రోజున ఆదివారమున ప్రభు యొక్క భోజనము తీసుకొనటం ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది ఆర్డర్, దేవుడిచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఆచరించాలి. అందుకే అంటున్నారు, ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు, అసలు ఎందుకు చెప్తున్నారు? యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక మనం చూసినట్లయితే ఈ మాటలన్నీ ఎవరు చెబుతున్నారు అనేసి మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనిగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఇవన్నీ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా వాళ్ళు ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడయ్యుండు, దేవుని యొద్ద నుండి వచ్చెను. ఆ వాక్యం గురించి తెలుసు. ఆయన వచ్చిన చేసి ఆశ్చర్య కార్యాలు వాళ్ళు తెలుసు. ఆయన శ్రమ పొందుట వాళ్ళు చూశారు. ఆయన చనిపోవటం చూశారు. ఆయన తిరిగి లెగవటం చూశారు. ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన్ని అభిషేకించి రాజుగాను ప్రభువుగాను నియమించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసినట్టుగా వారు విన్నారు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ ప్రకటించిన తర్వాత అనేక మంది ఇంచుమించుగా 3,000 మంది బాప్తీసం తీసుకొని క్రీస్తు యొక్క రాజ్యంలో చేర్చబడటం వాళ్ళు చూశారు. వాళ్ళ ద్వారానే చేర్చబడినట్లుగా వాళ్ళు చెప్పుచున్నారు. వాళ్ళు అందుకని అంటున్నారు, జీవవాక్యమును గూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఈ విషయాలన్నీ ఖచ్చితంగా జరిగినట్టుగా మీకు వివరించాము. ఆయన వచ్చింది నిజమే, ఆయన దేవుడై ఉన్నది నిజమే, ఆయన వచ్చింది నిజమే, చనిపోవటం నిజమే, తిరిగి లేవటం నిజమే, ఆయన రాజుగా ఉండటం నిజమే, మనమందరం ఆయన రాజ్య నివాసులు అవ్వటం నిజమే. గనుక ఆయన చెప్పిన రీతిగా ప్రతి ఆదివారం ప్రభు ఇది ఖచ్చితమైన అని అపోస్తలులు ఈ విధమైన బోధన బోధించారు. ఈ విషయాలన్నీ కూడా రాసి పెట్టి ఉంచారు. ఈ వ్రాయించి ఇచ్చిన మాటలనే మనం వాళ్ళు రాసి పెట్టిన మాటల ప్రకారమే మనము కూడా ఇప్పుడు మనం జరిగించవలసిన వారమై ఉన్నాం. వాళ్ళు అన్నీ రాశారు, చేయవలసినవి అన్నీ కూడా వాళ్ళు రాసి పెట్టారు. అవన్నీ ఇప్పుడు మనం జరిగించటమే కానీ జరిగించవలసిన వారమై ఉన్నామే కానీ మనం కొత్తగా సృష్టించవలసినవి ఏమీ కూడా ఇంకా మిగిలి లేదు. చేయవలసినవి అన్నీ చేశాడు దేవుడు, చేయాల్సినవి చేశాడు, క్రీస్తు చేయాల్సినవి చేశారు. వీళ్ళందరికీ సాక్షులుగా వీరందరూ అపోస్తులందరూ సాక్షులుగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలియచెప్పారు. అవన్నీ కూడా మన కోసం రాసి ఒక గ్రంథంగా మనకు చేతికి ఇచ్చారు. ఇవి చదువుకుంటూ ఆత్మీయంగా మనం బలపడుతూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం ఆచరిస్తూ దేవునికి అనుకూలమైన జీవితం ప్రతి ఒక్కరు కూడా జీవించవలసినదిగా ప్రభువు పేరట మనవి చేస్తూ, ప్రభు పేరట మీ అందరికి కూడా మనవి చేస్తున్నానండి. మనవి చేస్తూ ఈ యొక్క దేవుని యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.